అందరికీ నమస్కారం. మన ఫకీర్ పుస్తక పఠనం మరియు చర్చకి స్వాగతం. చకచకా బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరో ఎపిసోడ్‌లోకి వచ్చేసాం. ఆ జ్ఞానాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకునే ముందు బాబా ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుదాం. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయిరామ్. బాబా రుద్ర దగ్గర నుంచి కొద్ది రోజులు దూరంగా వెళ్ళారు. ఆ తర్వాత రుద్ర ఛానలింగ్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. అతని దగ్గరికి ఎలా వస్తున్నారో అందరికీ ఎలా తెలుస్తోందో తెలియదు కానీ ఎంతోమంది ఛానలింగ్ కోసం వస్తూ ఉన్నారు. అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా అతన్ని ఒక ముసలివాడిగా, ఒక తెల్ల గడ్డం వేసుకుని అలాగా ఉన్నవాడిగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఛానలింగ్ అంటే ఏదో పెద్ద పండిపోయిన వాడిలా ఉంటాడు అని. కానీ ఇక్కడ చూస్తే ఆయన జీన్స్ ఏసుకుని, చక్కగా షేవ్ చేసుకుని, పొడగాటి జుట్టుతో ఒక హిప్పీలాగా కనపడేసరికి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఒక అమ్మాయితో కలిసి తల్లి, తండ్రి వస్తారు. వాళ్ళకి ఏవో కష్టాలు కలుగుతున్నాయి చూడమని రుద్రని అడుగుతారు. అప్పుడు రుద్రలో నుంచి బాబా ఏం చెప్తారంటే, మీరు ఒక దేవతకి మొక్కుకున్నారు. న్యాయపరమైన సమస్యల నుంచి మిమ్మల్ని ఆవిడ బయటపడేసింది. కానీ ఆవిడ మొక్కు చెల్లించలేకపోయారు. ఇంకా గుండు కొట్టించుకుంటానని చెప్పావు. కానీ చేయించుకోలేదు. అందుకే నీకు తల వెంట్రుకలు ఊడిపోతూ ఉన్నాయి ఈ మధ్య. అంటే తను హింట్ ఇస్తోంది, తనకి గుర్తు చేస్తోంది అనమాట ఆ తల్లి. ఆ రకంగా అన్నా మీరు గుర్తు చేసుకోవాలి అన్నట్టు. ఇది మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏదైనా మొక్కుకున్నట్టయితే ఇమ్మీడియట్గా రాసి పెట్టుకోవడం బెటర్. మన అవసరం తీరిన తర్వాత చాలా వరకు మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా అలాంటివి నిర్లక్ష్యం చేయకూడదు అనేది బాబా మనకి చెప్తూ ఉన్నారు. తర్వాత సేతుతో పాటు వచ్చినటువంటి యువ జంటలో ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోతాడు. ఆ అబ్బాయి పేరు జీవన్. ఆ అమ్మాయిని తీసుకుని సేతు మళ్ళీ రుద్ర దగ్గరికి వస్తాడు. రుద్ర ఆ అమ్మాయికి చెప్తూ ఉన్నాడనమాట, నువ్వు వచ్చిన కారణం, నీ జన్మ కారణం వేరు. నువ్వు సేవ చేయాలి ప్రేమతో, నీ ప్రేమను పంచాలి. అప్పుడు జీవన్ నీతో పాటుగా ఉండి తను కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు, సేవ చేయగలుగుతాడు అనేసి చెప్తాడు బాబా. కానీ ఆ అమ్మాయి, నేను జీవించలేను అతను లేకపోతే, ఆత్మహత్య చేసేసుకుంటాను, అతని దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు బాబా, ఆత్మహత్య చేసుకున్నా కూడా అతన్ని నువ్వు చేరగలుగుతావనే నమ్మకం లేదు, అది ఏ రకంగా ఉపయోగపడదు. అంతేకాకుండా ఇప్పుడు నీకున్న ఈ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ జన్మకు క్యారీ అయిపోయి అవన్నీ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అలా చేయొద్దు అని ఆత్మహత్య గురించి మనకి ఎంతో చక్కగా వివరించారు లాస్ట్ ఎపిసోడ్లో. కాబట్టి ఎవ్వరు కూడా ఆత్మహత్య గురించి అసలు ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా కూడా ఆలోచించొద్దు. దిస్ షల్ ప్యాస్ అనేసి మనం ఎప్పుడు రాసి పెట్టుకోవాలి. ఏ కష్టమైనా వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకు సుఖం అనేది వస్తుంది. మనం కుంతీదేవినే తీసుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్గా. ఎన్ని కష్టాలున్నా మళ్ళీ దాని వెంటనే సుఖం అనేది ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఆ చిన్న మూమెంట్లో స్లిప్ అయ్యి ఆత్మహత్యకు మాత్రం ప్రయత్నం చేయవద్దు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చిన్న చిన్న విషయాలకే ట్రై చేస్తూ ఉంటారు. అది మనల్ని మానుకోమని చెప్తున్నారు బాబా ఇక్కడ. తర్వాత ఇంకా 3 రోజులు రుద్ర కాస్త సెలవు తీసుకుంటాడు. ఏ ఏ పని చేయడు, ఎందుకంటే ఛానలింగ్ ద్వారా వీక్ అయిపోతాడు. మళ్ళీ 4వ రోజు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు వద్వాని. ఆయన గురించి రుద్ర ద్వారా బాబా ఏం చెప్తారో చూద్దాం. అతను తన కొడుకుతో మాట్లాడాలని వచ్చాడు. మరి మాట్లాడగలుగుతున్నాడా అనేది మనం ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ శిరీష. బాబా దగ్గర నుంచి ఏమీ వార్త లేదు. 3 వారాలు గడిచిపోయాయి. బహుశా తనని రక్షించినట్లుగానే మరికొందరిని రక్షించే పనిలో ఉండి ఉంటాడనుకున్నాడు రుద్ర. ఛానలింగ్స్ మళ్ళీ మొదలయ్యాయి. బలహీనంగా ఉన్నా తిరిగి బలాన్ని ఎలా కూడగట్టుకోవాలో రుద్రకి అర్థమైంది. ఛానలింగ్స్ లేనప్పుడు పుస్తకాలు చదువుతూ, కామెడీ సీన్లు చూస్తూ తన పిల్లల జ్ఞాపకాలను మర్చిపోగలుగుతున్నాడు. అలాగే తన దగ్గరికి వచ్చే కేసుల బాధాకర సన్నివేశాలను కూడా మర్చిపోతున్నాడు. ఇంకా తనకు అలవాటు అయిపోయింది ఛానలింగ్ చేయటం. అందులో నుంచి మళ్ళీ ఎనర్జీ కోల్పోయినప్పుడు ఎలా మళ్ళీ ఎనర్జీని తను ఆ, ఆ, తెచ్చుకోవటం అనేది, అది ఎనర్జీ కన్జర్వ్ ఎలా చేసుకోవాలి అనేది తనకి ఇంకా అలవాటు అయిపోయింది అనమాట.
ఒకరోజు బాబా ఫోటో దగ్గర బాబాకు దక్షిణలు, పువ్వులు సమర్పించడానికి వేసిన బల్ల మీద ఉన్న కవర్లు తెరిచి చూసిన రుద్ర షాక్ అయ్యాడు. అందులో 3 నెలల అద్దెకు సరిపడా డబ్బులున్నాయి. ఇది ఇలాగే జరిగితే వచ్చే మార్చి వరకు తాను, బాబా ఈ అందమైన కాటేజ్లో నివసించవచ్చు అనుకున్నాడు రుద్ర. మనం పరమాత్మ పని చేస్తుంటే ఆ పరమాత్మ మనకేం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటారనడానికి ఉదాహరణ ఇది. ఇది ఇంకా సెప్టెంబర్, అంటే తన కూతురి బర్త్డే. అందుకే ఈ నెలంతా రుద్ర న్యూస్ పేపర్ కొనడు. క్యాలెండర్లో సెప్టెంబర్, నవంబర్ పేజీలను చించేశాడు. నవంబర్లో తన కొడుకు బర్త్డే వస్తుంది. వాటి జ్ఞాపకాల బాధ నుంచి తప్పించుకోవడానికి ఆ పేజీలనే చింపేశాడు. కానీ ప్రేమ నిజమైంది, స్వార్థరహితమైంది అయితే బాధ ఎప్పటికీ మాయమవ్వదు. అది టెంపరీగా ఏదో చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి మనను మనం మభ్యపరచుకోవడానికి ఇవన్నీ చేస్తాం, కానీ అది నిజమైన ప్రేమ, అది స్వార్థరహితమైంది. ఆ బాధ అయితే ఎప్పటికీ అది మాయమవ్వదు అని చెప్తున్నారు. అది మరింత లోతుల్లోకి వెళ్ళి మరింత తీవ్రమవుతుంది. అందరూ ఈ భౌతిక తలాన్ని వదిలిపెట్టినప్పుడు ఆత్మతలంలో తిరిగి కలుసుకుంటారని, ఎప్పటికీ కలిసే ఉంటారని అనుకుంటూ ఉంటాడు రుద్ర. ఇలా అనుకుంటూ ఉంటే రుద్రకి కాస్త ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. అదే అంతకు ముందు కూడా ఒకసారి ఇది మెన్షన్ చేశాడు రుద్ర. ఇంకా ఈ జన్మకి నా పిల్లల్నితో కలిసి వాళ్ళతో ఆ లైఫ్ని లీడ్ చేసే అవకాశం లేదు కదా, చనిపోయిన తర్వాత అయినా సరే పైలోకాల్లో మేమందరం కలుసుకుంటాము అనే ఆ, ఒక ఆశతో ఉన్నాడనమాట. తన పిల్లలు వాళ్ళ బర్త్డేలప్పుడు తనని మిస్ అవుతున్నారా, లేక మిగతా అందరూ చెప్పింది విని తాను వాళ్ళ ప్రియమైన డాడీని కానని అనుకుంటున్నారా? తాను ఆ పిల్లలకు 11 సంవత్సరాల పాటు తల్లి, తండ్రి అయి ఉన్నాడు. ఇతరులు తన గురించి వాళ్ళ మనస్సుల్లో నాటిన విషాన్ని తన ప్రేమ జయించగలదా? రుద్ర సిగార్ని డీప్గా పీల్చుకున్నాడు. పాపం ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు. అంటే ఇంకా తన లైఫ్లో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అనేది మనకి తెలియదు, కానీ ఆ 11 ఇయర్స్ మాత్రం పిల్లలతో చాలా ప్రేమగా అన్ని తనే అయి చూశాడు. తను మరి ఆ క్షణంలో ఎప్పుడైతే విడిపోవాల్సి వచ్చిందో అప్పటి నుంచి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే కదా, మీ నాన్న మంచివాడు కాదు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏదన్నా విషయాన్ని కనుక నింపినట్లయితే ఇప్పుడు వాళ్ళ మనసులంతా కూడా తన మీద ద్వేషం ఉందా అని ఇట్లా స్మోక్ చేస్తూ ఆలోచన చేస్తున్నాడు అనమాట. రాత్రి చాలా పొద్దుపోయింది. అతను తన గదిలో ఉన్నాడు. బంగారు రంగు దీపకాంతులు, ఆరిపోవస్తున్న సిగార్ కొస ఆ గదిలోని చీకటితో ఆడుకుంటున్నాయి. బయట కూడా చంద్రుడు లేక చీకటిగా ఉంది. కేవలం ఆ నిశ్శబ్దంలో సముద్రం మీద అలల సవ్వడి మాత్రమే వినిపిస్తోంది. వరండాలో తన ఫ్రెండ్స్ అంటే కుక్కలు చేసే ధ్వనులు మధ్య మధ్య అవన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట. అలల సవ్వడి మధ్యలో కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి అతనికి. అవే లేకపోతే తానెంతో ఒంటరితనాన్ని ఫీల్ అయ్యేవాడు. ఈరోజు చాలా మైళ్ళు నడిచాడు. బాబాని బాగా మిస్ అవుతున్నాడు. బాబా ఎప్పుడు తన దగ్గరే ఉన్నట్లు అనిపించినా బాబాతో మాట్లాడాలని, సేవ చేయాలని, పాదాలు ఒత్తాలని, అతని జ్ఞానాన్ని వినాలని, జోకులు వేస్తే నవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఎంత అనుకున్నా ఒక ఆ మనిషికి అలవాటు అయిపోయాడు అనమాట. ఇప్పుడు తనకి అంతా తెలుసు, బాబా అంటే ఒక ఎనర్జీ ఫామ్ అని, కానీ ఇవన్నీ తెలిసినా సరే మిస్ అయ్యేది ఏంటంటే ఆ స్పర్శ కానీ ఆ గడిపే క్షణాలు, ఆ నవ్వుతూ ఉండటం, ఇవన్నీ కూడా మిస్ అవుతాం మనం కూడా అంతే. బాబా ఆరాని, బాబా ఎనర్జీని బాగా మిస్ అవుతున్నాడు రుద్ర. కళ్ళు మూసుకొని ప్రార్థించాడు తనకు ఎనర్జీలను ఇవ్వమని, గుండె నొప్పిని తగ్గించమని, తన కణాలలో నిండుతున్న నిరాశ నిస్పృహలను తొలగించమని వేడుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత బాబా ఎనర్జీలను రుద్ర ఫీల్ అయ్యాడు.
బాబా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అని అనిపించింది. రుద్ర నవ్వాడు. బాబా తిరిగి నవ్వారు. లోపల బాబా గుసగుసలాడుతున్నారు. ఇంకా బాబా వచ్చేసినట్టు ఇంకా తనకి అర్థమైపోయిందనమాట. అదే కదా బాబా చెప్పేది, మీరు వర్తమాన క్షణంలో ఉండి నన్ను తలుచుకోండి, అదే మనకి ఆ యాంటనాని ట్యూన్ చేయటం అంటే అని. ఇప్పుడు తను మనస్ఫూర్తిగా బాబాని అంత మిస్ అయ్యి తలుచుకుంటున్నాడు కాబట్టి ఇంకా బాబా వచ్చినట్టు తనకు ఆ ఫీల్ తెలిసిపోయిందనమాట. నీ యొక్క అన్ని సమాధానాలు నీలోనే ఉన్నాయి అబ్బాయి, వచ్చేశారు బాబా. బయట కాదు, ఆరాలను, చక్రాలను, పిరమిడ్లను, టారెట్స్ను. ఇది టారెట్ కార్డ్స్ అంటారు చూడండి, మనకి ఫ్యూచర్ చెప్పే టారెట్ కార్డ్స్ అవి. ఆ కార్డుల మీద బొమ్మల ద్వారా జోస్యం చెప్పటం, ఛానలింగ్ను, మిగతా అన్ని ఫ్యాన్సీ పదాలను మర్చిపో. మూలాధారమైన ఆ శూన్యంతో అనుసంధానమవ్వు. ఆ శూన్యంలో నువ్వు సృష్టికర్తను కనుగొంటావు. ఏమీ లేని స్థితి నుంచి అతడు అంతటిని సృష్టిస్తున్నాడు. అందుకే అతడిని చేరాలి అంటే ఆ శూన్య స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. అదే ఇన్ని రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం చెప్తున్నాము, మీరు ఇలా చేయండి అన్ని చెప్తారు కదా. బాబా అదే చెప్తున్నారు. ఈ మాటలన్నీ కూడా చాలా మాటలు వింటాం స్పిరిచువాలిటీలో, ఈ చక్రాస్ అని కానీ, ఆరా అని కానీ, అది హైయెస్ట్ ఎనర్జీ, లోయెస్ట్ ఎనర్జీ, ఇది అది అని. ఏమీ వద్దు, కళ్ళు మూసుకుని శూన్యంలోకి వెళ్తే ఆ శూన్యమే పరమాత్మ అంటే, దానికి కనెక్ట్ అవ్వు అని చెప్తున్నారు. ఆ శూన్య స్థితికి చేరాలి అంటే అక్కడికి నువ్వు ఆ వర్తమాన క్షణంలో మనం ఎంత స్థిమితంగా ఉంటే అంత డీప్గా మనం వెళ్తాం అన్నమాట. ఆ ఉదయం రుద్ర తాను మామూలుగా కూర్చునే ఆసనంలో కూర్చున్నాడు. తలకు బంధన అంటే గుడ్డ కట్టుకున్నాడు. దీర్ఘంగా ప్రార్థన, ధ్యానం చేశాడు. ఆ దుఃఖించే తండ్రి కోసం ఛానలింగ్ చేయటం చాలా కష్టం అనిపిస్తోంది రుద్రకి. ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక స్టోరీ దగ్గర ఆగాం కదా. ఒక ఆయన కొడుకు చనిపోయాడని దుఃఖంతో ఛానలింగ్ కోసం, అంటే కొడుకుతో మాట్లాడిస్తారేమో అన్న ఆశతో రుద్ర దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఆ స్టోరీ కంటిన్యూ చేస్తున్నారనమాట ఇక్కడ. ఆయన కోసం ఛానలింగ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తోంది రుద్రకి. అతని కొడుకుతో కనెక్ట్ అవ్వగలనా లేదా అని అనుకుంటున్నాడు. అయినా తన శాయశక్తులా ప్రయత్నించాలని అనుకుంటున్నాడు. బాబా రుద్ర నుంచి అదే ఆశించేది. ఏమి ఆశిస్తున్నారు అంటే, యు ట్రై యువర్ లెవెల్ బెస్ట్. శాయశక్తులా నువ్వు ప్రయత్నించాలి అన్నదే బాబా ఆశిస్తున్నారు అంటున్నారు. అబ్బాయి, స్వర్గం ఉద్దేశాలను, ప్రయత్నాలను మాత్రమే చూస్తుంది. విజయం అన్నది కర్మకు సంబంధించినది. ఇది అంతకు ముందు కూడా బాబా మనకి చెప్పారు. మనం ఎంత ఇంటెన్స్గా మన ప్రయత్నం అనేది ఉంటుందో అది మాత్రమే విశ్వం చూసేది. యూనివర్స్ ఈజ్ లుకింగ్ అట్ అవర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. ఆ స్ట్రాంగ్ సంకల్పం ఉండాలి అని. ఆ ప్రయత్నం ఎంత మనం బలంగా ప్రయత్నిస్తున్నాం అనేది, మనం ఆ రిజల్ట్ మనకి వస్తుందా లేదా అనేది ఆ కర్మకి సంబంధించింది అని చెప్తున్నారు. అలాంటి సందర్భాల్లో కర్మ సంబంధిత బ్లూ ప్రింట్లో, అంటే ఆత్మతలంలో ఆత్మ తయారు చేసుకున్న తన ప్రణాళిక విజయం తప్పనిసరి భాగస్వామి కాదు. అంటే ఆ బ్లూ ప్రింట్ మనం ముందే ఇదంతా ప్లాన్ చేసుకుని వస్తాము అని మనకి తెలుసు కదా. సోల్ ప్లానింగ్ అనేది ఉంటుంది ఆత్మతలాల్లో. ఆ ప్లాన్ చేసుకునే మనం ఇక్కడ ఎప్పుడు ఏమి చెయ్యాలి అనేది, మేజర్ ఈవెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకుని వస్తాము అని చెప్తున్నారు. కానీ విజయం డెఫినెట్గా ఇది చేస్తున్నాను కాబట్టి దీని రిజల్ట్ విజయమే అని మాత్రం అదేం ప్లాన్ చెయ్యదు అని చెప్తున్నారు. కాబట్టి నీ జీవితానికి నీ అత్యున్నత ప్రయత్నాలు చెయ్యి. ఆ ప్రయత్నాలతో నువ్వు శాంతిగా ఉండు. బాబా మాటలు గుర్తొచ్చాయి. ఇవన్నీ కూడా బాబా చెప్తున్నట్టు తనకి గుర్తొచ్చాయి అని చెప్తున్నారు. ఇది డైరెక్ట్గా అక్కడే ఉండి చెప్తున్నారు కాదు. ఇందాక బాబా ఎనర్జీస్‌ని ఆయన ఫీల్ అయ్యాడు లోపల నుంచి. ఇంకా ఉమ్, బాబా రాలేదు. బట్ లోపల నుంచి బాబా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. బాబా లోపల గుసగుసలాడుతూ ఉన్నాడు కదా! ఇది ఇంకా బాబా పక్కకి తనకి దగ్గరికి రాలేదు, బట్ హ్మ్. ఆ వాయిస్ తనకి వినిపిస్తోంది లోపల నుంచి, హ్మ్. బాబా చెప్తున్నట్టు.
కాబట్టి రుద్ర తన సాయశక్తులా ప్రయత్నించి ఆ దుఃఖితుడైన తండ్రి కోసం ఛానలింగ్లో కూర్చుందామని అనుకున్నాడు. బ్లాండీ నెమ్మదిగా వరండాలో నడవటం వినిపించింది. బ్లాండీ అంటే తన కుక్క పేరు. రుద్ర కళ్ళు మూసుకొని బాబాని ప్రార్థించాడు. తనలో అతని ఎనర్జీని నింపమని. అతని అంటే బాబా యొక్క ఎనర్జీని, నీ ఎనర్జీని నాలో నింపు బాబా అని ప్రార్థించాడు. అతని మార్గదర్శకత్వమే తనకి లభించాలి అని, తన నోటి వెంట అతని మాటలే పలకాలి అని, అతని సామీప్యం తనకి కావాలి అని ప్రార్థించాడు. ఇక్కడ అతని అతని అంటే బాబా యొక్క ఆయన శక్తి కావాలి, మీ మార్గదర్శకత్వం కావాలి, మీ సామీప్యం నాకు కావాలి అని ప్రార్థించాడు అన్నమాట. ఆ తండ్రి వెంట దేశ్ముఖ్ని కూడా రమ్మని చెప్పాడు రుద్ర. వాద్వానికి 47 సంవత్సరాల వయసు ఉంటుంది. గోధుమ వన్నె ఒంటి రంగు, నల్లటి జుట్టుతో ఉన్నాడు. రుద్ర వాద్వాని ఒకరినొకరు చూసుకున్నారు. వాద్వాని యొక్క రకరకాల ఉద్వేగాలు గమనించాడు రుద్ర. ఛానలింగ్ కోసం వచ్చే వ్యక్తుల విచారం, కోపం లాంటి ఉద్వేగాలు తెలియకుండానే మీడియంకు తాకుతూ ఉంటాయి. మరి అంతే కదా, అంటే ఫ్యామిలీలో అంత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ కన్న కొడుకు చనిపోయాడంటే ఆయన లోపల ఎంతో ఇమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఆ కోపాలు కానీ భయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే దాని ఎఫెక్ట్ రుద్ర మీద కూడా పడుతుందన్నమాట. అందుకే ఛానలింగ్ కోసం వచ్చేవారు తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో రిలీఫ్గా తేలికగా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎనర్జీ కొంత ట్రాన్స్మిట్ బయటకు వచ్చేసింది కాబట్టి. తరచూ మీడియం బలహీన పడుతుంటాడు. కానీ బాబా చెప్పినట్లు ఈత కొట్టాలి అంటే తడవటానికి రెడీగా ఉండాలి. అంటే అందుకే మరి ఛానలింగ్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందంతా మనకి చెప్పింది అదే, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, ఎలా ఉండాలి అన్ని ప్రిపేర్ చేశారు బాబా. చేసి తనతో చేపిస్తున్నారు. ఈత కొట్టాలంటే మళ్ళీ తడవటానికి నేను ఈత కొడతాను కానీ పైన ఒక వ్యాక్స్ కోటింగ్ ఉండాలి అంటే కుదరదు కదా. అన్ని అబ్జార్బ్ చేసుకుంటాం మరి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అని చెప్తున్నారు. రుద్ర ఒకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు. వాద్వానిని కూర్చోమని సైగ చేశాడు. కళ్ళు మూసుకొని తన ద్వారా సాయిబాబా ఎనర్జీని ప్రవహించే వరకు ఆగాడు. ఆ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి యొక్క గతం, వర్తమానం మరియు భవిష్యత్తులనే కాకుండా ఆ వ్యక్తి యొక్క ప్రతి ఒక్క ఆధ్యాత్మిక, ఉద్వేగపరమైన, మానసిక, భౌతిక సంఘటనలను కూడా చూడగలిగేవాడు. ప్రతిదీ ఇంకా 360 డిగ్రీస్ ఆ సోల్ మొత్తం అంతా కూడా స్టడీ చేసేస్తారనమాట. అంత ఎనర్జీ తనలోకి వస్తుంది. బాబా ఎనర్జీ తనలోకి వచ్చినప్పుడు తనకి ఇట్లా అదొక సంకేతం అన్నమాట. ఎదురుగా కూర్చున్న వ్యక్తి భూత భవిష్యత్తు వర్తమానాలే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆత్మ ఎంత ఎదుగుదల పొందింది ఇవన్నీ కూడా తెలుస్తాయి తనకి. బాబా చెప్తున్నారు, మీ అబ్బాయి అతనితో ఉంటున్నాడు. ఇక్కడ అతనితో అని చెప్పారు. అంటే ఆ అతను ఎవరు? ఎన్నో గందరగోళాలు, ఉద్వేగాలలో కొట్టుకులాడుతున్నాడు. ముఖ్యంగా అవిశ్వాసం, నిస్సహాయత, మీ దుఃఖం, నిరాశ, నిస్పృహలు మీ అబ్బాయిని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి అన్నాడు రుద్ర. ఇక్కడ మనకు అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనం ఎప్పుడైతే మనకి చాలా కావలసిన వాళ్ళు మరణించటం అది సంభవించినప్పుడు మనం చాలా దుఃఖిస్తాము. అలా దుఃఖించడం అనేది అది అట్లాగే ప్రొలాంగ్డ్గా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆత్మతలాల్లోకి వెళ్ళిన, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిన ఆత్మలకి అదొక నరకం లాంటిదన్నమాట. అంటే ఇక్కడ కింద నుంచి మనం వాళ్ళ ఎనర్జీని పుల్ చేస్తున్నాం. ఆ ఎక్కువ ఏడవటం, వాళ్ళ గురించి ఆలోచించడం అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు. పైలోకాలకు వెళ్ళలేరన్నమాట. వాళ్ళని మనం వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది. అది నరకం. అలా అలా చెయ్యకూడదు అని చెప్తున్నారు. వాళ్ళని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లకుండా మనమే అడ్డుకుంటున్నాం. అంటే ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, వాళ్ళు అక్కడ ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి. అలా కాకుండా ఉన్నామంటే మనం వాళ్ళని బ్లాక్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు వాద్వాని. అబ్బాయి, ఒక ఆత్మ భౌతిక తలాన్ని, భౌతిక శరీరాన్ని వీడినప్పుడు అది భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి కొన్ని ఎంపికలు ఉంటాయి.
ఒక ముఖ్యమైన ఎంపిక ఏమిటంటే ఆ ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలా లేక భూమికి కట్టుబడి ఉండాలా అన్నది. అదే పెద్ద నిర్ణయం అంట ఆత్మకి. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తరువాత ఇంకా జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలా, లేకపోతే ఇంకా ఇక్కడ ఎర్త్ బౌండ్ సోల్ లాగా ఇక్కడే ఉండిపోవాలా అన్నది ఆ సందిగ్ధంలో కూడా ఉంటుందంట. చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి తాను చనిపోయాను అని నమ్మడాన్ని తిరస్కరిస్తాడు. ఆ సోల్ మనకి శరీరం వదిలిపెట్టి అలా మనకి ఆ నలుగురి సినిమాలో చూపిస్తారు చూడండి. చాలా క్లియర్ గా చూపిస్తారు దాంట్లో. ఈ కొంచెం సేపు పడుతుంది నమ్మటానికి. మళ్ళీ ఆ బాడీలోకి ఎంటర్ అవ్వటానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆ నమ్మకం కుదరదు. ఇదేంటి నా బాడీ అది అక్కడ పడింది, ఐ క్యాన్ గో బ్యాక్ ఇన్. అందరూ వచ్చి ఏడవటం ఇవన్నీ కూడా చూసి కొంత టైంకి అది ఓ నేను ఇంకా శరీరాన్ని వదిలిపెట్టానా అన్నది ఆ ఆత్మకు అర్థం అవుతుంది అనమాట. ఫస్ట్ అదే డినాయల్లో ఉంటుంది. బహుశా అదంతా ఒక కళ అని, కాసేపటి తర్వాత మళ్ళీ లేచి జీవితాన్ని కొనసాగిస్తానని అనుకుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి మరణానంతర జీవితం గురించి విశ్వాసం లేదు కనుక. ఇది ఒక సామాన్య మానవుడికి ఆ మరణానంతర జీవితం గురించి అంత మనకి వీఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆన్ దట్. దాని గురించి అసలు మనకి ఎప్పుడు పట్టింపు ఉండదు, తెలుసుకోవాలని ఉండదు. అలా ఎటువంటి జ్ఞానము లేని ఆత్మలు ఎప్పుడైతే ఆ శరీరాన్ని వదిలి పెడతాయో అప్పుడు ఇలాంటి స్థితిని అవి ఎక్స్పీరియన్స్ చేస్తాయి అన్నమాట. ఇదేంటి నేను చనిపోయానా అని ఒకలాంటి ఆ సందిగ్ధావస్థని ఫేస్ చేస్తాయి అని చెప్తున్నారు. తాను చనిపోయానని ముందుకు సాగిపోవాలని అనుకోడు. అందుకే ఆ ఆత్మ తన వదిలివేసిన శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కొంత టైం పడుతుంది ఆత్మకు అర్థం అవటానికి. ఆత్మలు చాలా సందర్భాల్లో భూమి మీద ఉన్న ప్రాపంచిక సుఖాలను మరువలేక, వదల్లేక వేరే వాళ్ళ ద్వారా అవన్నీ పొందాలి అని ప్రయత్నిస్తాయి. ఈ ఆత్మలు మామూలుగా ఏంటంటే తీరని కోరికలతో ఉంటారు చాలా మంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి భగవత్ చింతన కానీ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ చనిపోయిన తర్వాత ఏంటి నా అమ్మో నా బిజినెస్ ఏమైపోతుంది, ఇలా చనిపోయాను, నా పిల్లలు సరిగ్గా చూసుకుంటారా లేదా, ఇప్పుడు అమ్మో ఏంటి ఇన్ని నగలు నేను వదిలేసి వెళ్ళిపోయాను, నా కోడళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి ఆలోచనలతో కనుక విపరీతమైన అటాచ్మెంట్ ఈ భౌతిక వస్తువుల మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ, పిల్లల మీద విపరీతమైన మమకారం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ భూమి చుట్టూ తానే తిరుగుతూ ఉంటాం. నరకం అంటే ఎక్కడ ఆయిల్లో మనల్ని ఫ్రై చేయటం కాదు. ఎప్పుడైతే ఆత్మ పైలోకాళ్ళకి వెళ్ళలేక భూమి మీద ఒక శరీరం దొరకక, ఆ శరీరం ఆల్రెడీ వదిలేసింది, అలా ఎప్పుడైతే ఇక్కడే తిరుగుతూ ఉందో అదే నరకం అంటే. అందుకే మనల్ని సన్యసించటం, త్యజించటం ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిదానంగా కొద్ది కొద్దిగా వదులుకోండి, సన్యసించండి అని చెప్పేది. వా మెయిన్ రీజన్ ఇదే. ఆత్మపరంగా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అని. అప్పట్లో వానప్రస్థాశ్రమం అని ఉండేది. ఇంకా పిల్లలకు బాధ్యతలు అప్పగించి వీళ్ళు ఇంకా దైవ చింతనలోనే గడుపుతూ. ఇప్పుడు అది లేదు కాబట్టి ఎన్ని ఇయర్స్ వచ్చినా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా తాత అంటే రెడీ అంటారు. కాశీ అలా ప్రయాణాలు ఇవన్నీ ఒక పద్ధతిగా జరిగాయి. ఇప్పుడు మనకి అవేమి లేవు కాబట్టి ఇంకా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అని వీటి మీదే ఎక్కువ వెళ్తున్నాం. తర్వాత పిల్లలకి ఇంకా పెట్టాలి. వాళ్ళ పిల్లలు పెద్దాళ్ళైనా సరే మళ్ళీ వాళ్ళ ఆస్తుల్లోకి, వాళ్ళ ఫ్యామిలీలోకి మనం జోక్యం చేసుకొని ఇవన్నీ కూడా మన ఆత్మగా మన తర్వాత నరకం అనుభవించటానికి ఇదే మూల కారణం, మోహం. అందుకే మీరు దెయ్యం పట్టిన వాళ్ళను, ఆ దుష్టాత్మలను వదలకొట్టే కేసులను చూస్తూ ఉంటారు. దీని గురించి కూడా చెప్తున్నారు. ఈ దుష్టాత్మలు, దెయ్యాలు ఏంటంటే ఇలా భూమి చుట్టూ తిరుగుతున్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో, ఏది యాక్సెప్ట్ చేయకుండా నేను చనిపోయాను అని యాక్సెప్ట్ చేయకుండా తీరని కోరికలతో ఉన్న ఆత్మలు ఏ శరీరం దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ శరీరాలు ఎవరో వీక్గా ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉండి మానసికంగా చాలా లో ఎనర్జీతో ఉన్న వాళ్ళని తొందరగా ఆ శరీరంలోకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అదే దెయ్యాలు పట్టినది అని చెప్తున్నారు. అలా భూమికి కట్టుబడి తాము ఎవరితోనైతే ఎక్కువ గడిపారో వారికి ప్రార్థన చెయ్యడానికి, ధ్యానం చెయ్యడానికి
ఆధ్యాత్మిక ప్రగతికి సమయం కేటాయించకుండా చేస్తారు. ఇది ఏం చేస్తున్నారని చెప్తున్నారు? ఆ దెయ్యం పట్టింది అని చెప్తున్నారు కదా, వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ భూమికే కట్టుబడి ఎవరితోనైతే ఎక్కువ గడిపారో, అంటే వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మిక ప్రగతికి సమయం కేటాయించకుండా చేస్తారు. అంటే అదొక ఇదేంటి, ఒక సాడిస్టిక్ దీనిలాగా సోల్ గ్రోత్ కి ముందుకు వెళ్లకుండా వీళ్ళే అడ్డుకుంటారు అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఆ ఆత్మ బాగా పరిణతి పొంది ఉన్నా అది తాను ప్రేమించిన వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తాను ప్రేమించిన వారు, తనను ప్రేమించిన వారు తన కోసం దుఃఖిస్తూ ఉన్నారు కాబట్టి. అదే ఇంకా ముందు తలాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ సినేరియోస్ చెప్తున్నారు అనమాట. కొన్ని ఆత్మలు ఇలా చేస్తాయి, కొన్ని ఆత్మలు ఇలా చేస్తాయి అని అట్లా చెప్తున్నారు. అంటే మా లోపల ఇప్పుడు మనకి కూడా ఆ, ఒకలాంటి జెలస్ ఫీలింగ్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి భౌతిక ప్రపంచంలో, వాళ్ళు హౌ దే లెట్ దేర్ ఎంటైర్ లైఫ్ ఇస్ ఎంతో జెలసీతో ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఏంటంటే అర్త్ బౌండ్ సోల్స్ గా భూమి చుట్టూతానే తిరిగే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక శరీరాన్ని తీసుకుని వాళ్ళలోకి వెళ్ళి ఆత్మగా ఇంకా నెక్స్ట్ వాళ్ళని ఎదగనివ్వకుండా కొన్ని ఆత్మలు అలా చేస్తాయి అని చెప్తున్నారు. ఇంకొన్ని ఆత్మలు ఏంటి, వీళ్ళు సోల్ గా బాగానే ఎదిగారు, కొంత సాధన కానీ ఏదో ఒకటి చేసి ఆ సోల్ పరంగా కొంచెం ఎదిగినా సరే వాళ్ళకి ఏంటంటే విపరీతమైన మమకారం, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం అన్న ఆ మమకారంతో వాళ్ళ చుట్టూతానే తిరుగుతూ ఉంటారనమాట. ఈ మనకి మూవీస్ లో చూపిస్తారు, కొన్ని స్టోరీస్ కూడా వింటూ ఉంటాం, ఇంట్లోనే ఏంటో సౌండ్స్ రావటం కానీ, ఎందుకంటే ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళనే చూసుకుందాము అన్నట్టు. అలా కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. అది కూడా దానికి రీజన్ కూడా ఏంటంటే మనం ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. అమ్మో మా మా వాళ్ళు పోయారు, నాకు ఆ వ్యక్తి కావాలి అని ఎక్కువగా దుఃఖించటం కూడా వాళ్ళని ఇక్కడే ఉండిపోయేలా చేయటానికి కూడా ఒక రీజన్ అది. ముందు నన్ను ప్రశ్న అడగని, నువ్వు ఎంతో ప్రేమించిన వ్యక్తి విచారంతో దుఃఖంతో కూరుకుపోయి ఉన్నాడని తెలిసి నువ్వు చేసే అన్ని పనులు వదిలిపెట్టి భూమి మీద ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణం చేసి నీ ప్రియమైన వారితో ఉంటావా లేదా అడిగాడు రుద్ర. ఆ వాద్వానిని అడుగుతున్నాడనమాట. అవును అన్నాడు వాద్వాని. అదేవిధంగా నీ ప్రియమైన వ్యక్తి శరీరాన్ని వదిలివేశాక మరో అద్భుతమైన ఆనందమైన లోకానికి వెళ్లకుండా దుఃఖంతో ఉన్న తన వారిని వదిలి వెళ్ళలేక ఇక్కడే వారితోనే ఉండిపోతాడు. ఆ ఆత్మ యొక్క దుఃఖం, నిస్సహాయతను ఒక్కసారి ఊహించుకో. తన ప్రియతముల మాటలు, బాధ, దుఃఖం అన్నీ చూస్తూ తాను మాట్లాడలేడు, ఓదార్చను లేడు. ఆ ఆత్మ తాను ఎక్కడికి పోలేదని, మీ దగ్గరే ఉన్నానని చెప్పాలి అని అనుకుంటుంది, కానీ చెప్పలేదు. దాని పరిస్థితి ఎంత కష్టమో ఊహించావా? ఇప్పుడు మనం ఎవరికన్నా కష్టం కలిగితే గబాల్ని వెళ్ళి చూసి వస్తాం. అలాంటి ఆస్కారం భూమిని, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిన ఆత్మలకు ఉండదు. వాళ్ళు నీ దగ్గర ఉన్నాను అని చెప్పే ఆ ఆ అవకాశం కూడా లేదు వాళ్ళకి. అలాంటిది ఎంత కష్టమో తెలుసా ఆత్మకి అని అడుగుతున్నాడు రుద్ర. ఆ ఆత్మకు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి అని ఉన్నా మీ దుఃఖము, బాధ అడ్డుకుంటూ ఉంటాయి. అలా ఎప్పుడు దుఃఖించడం వల్ల పాపం ఆ సోల్ ఇంకా వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనమేమో లేదు నా దగ్గరే ఉండు, నా దగ్గరే ఉండు అని వెనక్కి పిలుస్తున్నాము అని చెప్తున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రతి ఆత్మకు తనకంటూ ఓ స్వేచ్ఛ ఉంటుంది. అది గనుక చనిపోయిన తర్వాత కూడా తన ప్రియతముల చుట్టూ భూమి మీదే సంవత్సరాల పాటు తిరగాలని ఉంటే అలా తిరుగుతూనే ఉంటుంది గాలిలో. అలా ఉండటం ఎంత బాధాకరమో తెలుసా? నరకం కన్నా దారుణం. ఇందాక అదే చెప్పుకున్నాం మనం. ఆ ఆత్మకి అంటే ప్రతి ఆత్మకి మనకి ఎలా స్వేచ్ఛ ఉంటుందో ఆత్మకు కూడా స్వేచ్ఛ ఉంటుంది. ముందుకు వెళ్ళాలా, భూమి మీదే ఆగిపోవాలా అనేది. అది తనకిష్టమైన వాళ్ళ చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతూనే ఉంటుంది.
అదే చెప్పుకున్నాం ఇందాక. తను మాట్లాడాలని, నేనున్నాను అని చెప్పాలనుకుంటుంది గానీ, దానికి ఆ అవకాశం ఉండదు. సో, ఇంకా అది ఆ తిరగటం అనేది దానికొక నరకం అనమాట. ఎంత బాధాకరం నరకం కన్నా. నీవు నీ కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నావు. అది మాకు తెలుసు. కానీ నీ దుఃఖం ద్వారా నీ కొడుకుకు నువ్వెంత కష్టం కలిగిస్తున్నావో తెలుసా? నీ బాధ, దుఃఖం చూస్తూ, అది బాధపడుతూ, నిన్ను ఓదార్చలేక ఆ నిస్సహాయత కోపంగా మారి తన ఆత్మ మీద ఓ చెడు ముద్రను వేస్తుంది. ఆగాడు రుద్ర. ఉమ్, నువ్వు ఎవరైనా బాధపడతారు. బాధ, దుఃఖం అనేది ఉంటుంది సొంత వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు. కానీ అది ఎప్పటికీ ఇంకా అలానే కంటిన్యూ అవుతూ ఉండకూడదు. ఎందుకంటే ఆ ఆత్మ అంత దుఃఖంలో ఉన్నప్పుడు తన వాళ్ళని వదిలి పైకి వెళ్ళలేదది. అది కూడా ఓదార్చడానికి ట్రై చేస్తుంది, ఓదార్చలేదు. అది ఇంక ఒక నిస్సహాయతలోకి వెళ్ళిపోతుంది. నేనేం చేయలేకపోతున్నాను అనే కోపము అవన్నీ కూడా ఆ ఆత్మ మీద ఒక నెగెటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయన్నమాట. నేను ఏమీ చెయ్యలేను, ఏమీ చెయ్యలేకపోతున్నాను వాద్వాని అన్నాడు. నిన్ను బాధపడవద్దని ఎవ్వరూ చెప్పడం లేదు. బాధపడడం కూడా ఒక రకమైన స్వస్థతా చికిత్సే. కానీ నువ్వు బాధపడడం లేదు. బాధే నువ్వుగా మారిపోతున్నావు. నీ కొడుక్కు, నీ మిగతా కుటుంబ సభ్యులకు కూడా బాధ కలిగిస్తున్నావు. నీ కొడుకు భౌతికంగా ఉండటం లేదు. కానీ ఆత్మతలంలో అతను ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు. నీవు అతన్ని కలుసుకుంటావు. నిద్రపోతున్నప్పుడు కలుసుకుంటావు. నీ యొక్క ఆధ్యాత్మిక శరీరం, అతడు నువ్వు నిద్రపోతున్నప్పుడు కలుస్తున్నారు. కానీ నీలో ఉన్న బాధాకరమైన నిరాశ, నిస్పృహల ప్రకంపనలు నిన్ను మర్చిపోయేలా చేస్తున్నాయి. నువ్వు నిజంగా అతని ఉనికిని అనుభూతి చెందాలి అనుకుంటే నీలోని ఈ బాధాకర ఉద్వేగాలను వదిలేసి అన్నీ భగవంతుడికి వదిలిపెట్టి నీ కొడుకు కోసం ప్రార్థించి ఆ ఆత్మను శాంతిగా ఉండమని చెప్పండి. బాధపడడం తప్పు కాదు. మనలోని అంటే బాధపడినప్పుడు మనలో ఉండే అదంతా కాస్త ఆ ఎమోషన్ అంతా బయటికి వచ్చేసి మనం తేలిక పడతాం. కానీ బాధే మనంగా మారిపోకూడదు. అంటే ఇంక ఎప్పుడూ అదే ధ్యాస, ఇంక అదే పిచ్చిలోనే ఉండకూడదనమాట. నేను ప్రత్యక్షంగా అలాంటి వ్యక్తుల్ని నేను చూశాను, కలిసి మాట్లాడాను కూడా. ఇంకా ఎప్పుడూ ఇంకా అదే ధ్యాసనే. ఆ ఇదిలోంచి బయటకు తేవాలంటే వాళ్ళని చాలా కష్టమవుతదనమాట. వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఎంతసేపు కోల్పోయిన కొడుకునో, కూతురునో తలుచుకుంటూ, ఆ బాధలోనే ఉంటూ, ఇక్కడ ఇంట్లో మిగిలిన వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు బాధను కలిగిస్తూ అలానే ఉండిపోతారనమాట. అంటే ఇప్పుడున్న బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. ఆల్రెడీ కోల్పోయిన దానికోసమే ఆలోచిస్తూ. అందుకే చెప్తున్నారు, అలా చేయొద్దు. నువ్వు కలుసుకుంటావు అతన్ని నిద్రలో. నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు అతను నీ ఆధ్యాత్మిక శరీరము, అంటే నీ సూక్ష్మ శరీరము, తర్వాత అతను కలుసుకుంటారు నిద్రలో. కానీ నీకు గుర్తుండట్లేదు. ఎందుకంటే నీ నిరాశ, నిస్పృహలు, ఈ బాధలో నీకు అవన్నీ జరిగినా కూడా నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతూ ఉన్నావు. కాబట్టి ఫస్ట్ ఈ బాధలో నుంచి బయటకు రావాలి. ఆ ఆత్మకు శాంతి కలిగించమని భగవంతుణ్ణి కోరుకోవాలి. మనం ఇంకా ఇంకా లాగకూడదనమాట. అప్పుడు నువ్వు అతని సామీప్యాన్ని అనుభూతి చెందుతావు. అప్పుడే అతను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. నువ్వు ఎప్పుడు తలుచుకున్నా, పిలిచినా నీ చుట్టుపక్కలే ఉంటాడు. ఫోన్లో కాంటాక్ట్ చేయడం లాంటిదే ఇది కూడా. అతడు ఎప్పుడూ నీ పట్ల, నీ పిలుపుకు ప్రతిస్పందిస్తాడు. కానీ నువ్వే అతడిని కనీసం గదిలోంచి కూడా బయటకు వెళ్ళనివ్వడం లేదు. అతడి ఎదుగుదల ఎంత దిగజారుతోందో తెలుసా? అడిగాడు రుద్ర. ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అయిపోయింది ఇక్కడ శరీరం. ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు, అంటే ఈ శరీరము అయిపోయింది. వాళ్ళు నెక్స్ట్ శరీరంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళ ఆత్మ ఉన్నత తలానికి వెళ్ళాలి. దానికోసం దేవదూతలు కొంతమంది వస్తారు తీసుకుని వెళ్ళటానికి, మాస్టర్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళు రాలేరనమాట. ఎందుకంటే ఈ బాధ, మనం బాధపడుతూ ఉంటే మనల్ని వదిలిపోలేకపోతూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సినది ఎదగలేరు ఇంకా వాళ్ళు. మనము అలానే ఉండిపోతాం, వాళ్ళు అలానే ఉండిపోతారనమాట. కాబట్టి మనము ఫస్ట్ కాస్త ఇంకా ప్రశాంతంగా ఉంటే, వాళ్ళని వెళ్ళనిస్తే
వాళ్ళు మనకు కావలసినప్పుడు మనం చాలా మళ్ళీ వాళ్ళని చూడాలి అనిపించినప్పుడు వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు వస్తారు మనకి కలలోకి రావడం కానీ, ఏదో రకంగా మనల్ని కాంటాక్ట్ చేయగలుగుతారనమాట. ఇది చెప్తూ ఉంటారు. బాధ్యతలు ఇంకా ఉండి, ఇప్పుడు చిన్న పిల్లలుండి ఆ టైంలో ఎవరన్నా తండ్రి కానీ, తల్లి కానీ చనిపోతే వాళ్ళ బాధ్యతలు చూసుకోవడం కోసం వాళ్ళు ఇక్కడే ఉంటారంట కొద్ది రోజులు. కానీ మాస్టర్స్ సహాయంతో వాళ్ళకి అవసరమైనప్పుడు రావటం. అంటే వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ వింటూ ఉంటాం కూడా, వాళ్ళకి సడన్‌గా అంటే చాలా బాధలో ఉన్నప్పుడు హెల్ప్ అందడము జరుగుతుంటది. అంటే ఈ ఆత్మ, వెళ్ళిపోయిన ఆత్మ వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటుందనమాట ఇంకో రూపంలో. కానీ ఇక్కడ ఇతను బాధతో ఆ ఆత్మను వెళ్ళనివ్వట్లేదు కాబట్టి, ఆ ఆత్మ ముందుకు వెళ్ళలేకపోతుంది. ఈయన అలాగే ఉంటున్నాడనమాట. అది కావాల్సినప్పుడు వస్తుంది. నువ్వు ఇంక వదిలేసేయాలి అనేసి, పట్టుకోకూడదు అలానే అనేసి, మనకు పట్టు విడుపు ఉండాలి. ఇంక ఎన్ని రోజులు బాధలోనే ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు. నాకు నా కొడుకుతో మాట్లాడాలని ఉంది ప్రాధేయపడ్డాడు వాద్వాని. రుద్ర కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించాడు. దుఃఖితుడైన ఈ తండ్రికి తన కొడుకుతో మాట్లాడే అవకాశం ఇప్పించమన్నాడు. ఓకే, కానీ కొద్దిసేపే, ఇక అడుగు అన్నాడు రుద్ర. అబ్బాయ్, నువ్వు బాగున్నావా బేటా, ఎలా ఉన్నావు? వాద్వాని ప్రశ్న. రుద్ర తన ఎనర్జీలో ఒక కుదుపును గమనించాడు. అతడు అది వర్ణించలేడు, కానీ తనలో ఓ ప్రత్యేకమైన ఎనర్జీని గమనించాడు. అంటే ఎప్పుడు బాబా వస్తే ఆయనకు ఒక ఎనర్జీ ఫీల్ అనేది ఆయనకు అనుకోగలుగుతాడు. అది వేరే ఉంది. ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు బాబా స్థానంలో ఆ అబ్బాయి వచ్చాడనమాట. చనిపోయిన అబ్బాయి ఛానలింగ్ చేస్తూ ఉన్నాడు. నేను బాగా లేను డాడీ. రోజంతా నువ్వు ఏడుస్తూనే ఉంటావు. అమ్మ నిన్ను చూస్తూ బాధపడుతూ చావుకు దగ్గరవుతోంది. నేనెలా బాగుంటాను? కొడుకు ఆత్మ. చూడండి, ఆయన చుట్టే ఉన్నాడు తన కొడుకు, చెప్తూ ఉన్నాడు. బేటా, ఏమైంది నీకు? ట్రైన్లో నుండి ఎలా పడిపోయావు? తండ్రి. నేను నీకు చెప్పాను డాడీ, నేను చాలా అలసిపోయాను. మనం రైలులో ప్రయాణం చేయొద్దని చెప్పాను. ఆపై రుద్ర గొంతులో కన్నీళ్లు అడ్డం పడి మాటలు రాలేదు. ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమైపోతోంది. రుద్ర చాలాసేపు వెయిట్ చేశాడు. మళ్ళీ బాబా ఎనర్జీలను తనలో గమనించాడు. అతను రాలేకపోతున్నాడు. ఈ కలయిక అతన్ని బాగా ఉద్వేగానికి గురి చేస్తోంది. అతనికి విశ్రాంతి కావాలి అన్నాడు. ఆ అబ్బాయి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తూ ఉండగానే ఆయన చాలా ఎమోషనల్ అయిపోయింది ఆ ఆత్మ. ఎందుకంటే వీళ్ళ బాధని చూస్తూ తను కూడా బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనతో, వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా మాటలు రాలేదు, ఎక్కువ అయిపోయింది అనమాట. ఆయన ఎమోషన్ అయ్యి ఇంకా వెళ్ళిపోయింది ఆ ఆత్మ. ఇంకా మళ్ళీ రుద్రకు కనెక్ట్ అవ్వలేదు. అతను వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ బాబా ఎనర్జీ రుద్రకు కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అతను మాట్లాడలేడు అనేది చెప్పేశాడు అనమాట. రుద్ర కళ్ళు తెరిచాడు. వాద్వాని నిశ్శబ్దంగా ఏడవటం చూశాడు. అప్పటికే నిరాశా నిస్పృహలతో నిండిపోయిన రుద్ర హృదయం నిండా విచారపు మబ్బులు కమ్ముకున్నాయి. వాద్వాని చాలాసేపు ఏడుస్తూ ఏమీ మాట్లాడలేదు. కళ్ళు తెరుచుకుని ఎప్పుడో 1900 సంవత్సరంలో తీసిన బాబా ఫోటో వంక చూస్తూ కన్నీళ్లు చెక్కిళ్ల మీద కారుతుండగా అలా ఉండిపోయాడు. అది మా అబ్బాయే, అతడు మీ ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఎంతోమంది మీడియంలను కలిశాను, కానీ ఈరోజు మాత్రమే నేను నా కొడుకుతో మాట్లాడానని నమ్ముతున్నాను అన్నాడు వాద్వాని. ఎందుకు? అడిగాడు రుద్ర. ఎందుకంటే అతను రైలులో నుండి పడిపోవటానికి 15 నిమిషాల ముందు, నాన్న నేను చాలా అలసిపోయాను, మనం టాక్సీలో వెళదాము అని మాట్లాడాడు. అవే ఆఖరి మాటలు. ఇప్పుడు కూడా అవే మాట్లాడాడు. దయచేసి నాకు మళ్ళీ వాడితో మాట్లాడాలని ఉంది ప్రాధేయపడ్డాడు వాద్వాని. ఇప్పుడు ఇంతమంది మీడియంలను కలిసినా ఆయనకు నమ్మకం కలగలేదు తన కొడుకుతో మాట్లాడాను అని. కానీ ఇక్కడ వాళ్ళ కొడుకు ఏది చెప్పాడో చనిపోయే ముందు, ఆ మాటలే ఈ రుద్రలో నుంచి వచ్చేసరికి అతను నమ్ముతూ ఉన్నాడు అనమాట. ఆయన ఈరోజు ఒక రకమైన హ్యాపీనెస్ ఏంటంటే తన కొడుకుతో నిజంగా తను మాట్లాడాడు అనేది ఆయన తృప్తి పడ్డాడు. కానీ ఇంకా మధ్యలోనే వెళ్ళిపోయింది ఆ ఆత్మ, కాబట్టి ఇంకా మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాడు ఈయన. రుద్ర తల ఊపి కళ్ళు మూసుకున్నాడు. కానీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. ఆ అబ్బాయి చుట్టుపక్కల ఎక్కడా లేడు. రుద్ర బాబాను ప్రార్థించాడు. బాబా శక్తి తనలో ప్రవహించడం గమనించాడు.
నీ కొడుకు గురించి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో నన్ను అడుగు, నేను చెబుతాను. నీకు నిజంగా నీ కొడుకు సాయం చెయ్యాలనుకుంటే, అతని ఆత్మ శాంతిగా ఉండాలంటే నువ్వు శాంతితో జీవించడం మొదలుపెట్టు. నువ్వు గనక శాంతితో జీవించడం మొదలు పెడితే, నన్ను నమ్ము, నీ కొడుక్కు ఎంతో మేలు చేసిన వాడివవుతావు. నువ్వు నిజంగా అతడిని ప్రేమించి ఉంటే నువ్వు మళ్ళీ జీవించడం మొదలుపెట్టు. రుద్ర ఎంత ట్రై చేసినా కూడా ఇంకా ఆ అబ్బాయి కనెక్ట్ అవ్వలేదన్నమాట. బాబా ఎనర్జీనే వస్తోంది. సో బాబానే చెప్తున్నారు, నన్ను అడుగు, అతని గురించి ఏం కావాలో నేను చెప్తాను. కానీ నువ్వు నిజంగా నీ కొడుకు హెల్ప్ చేయాలంటే మాత్రం నువ్వు ఈ దుఃఖంలో నుంచి బయటకు రావాలి. నువ్వు ఇంకా నా జీవితం అయిపోయింది అనే ఫీల్లో నుంచి బయటకు వచ్చి నువ్వు నిజంగా జీవించాలి. ఇక నువ్వు హ్యాపీగా ఉంటే అతను కూడా హ్యాపీగా ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు అని బాబా చెప్తున్నాడు. నీ కొడుకును మర్చిపోమ్మని నేను చెప్పటం లేదు. నీ బాధ, దుఃఖాన్ని మర్చిపోయి జీవించటానికి ప్రయత్నించమని మాత్రమే చెబుతున్నాను. నాకు తెలుసు నువ్వు నీ కొడుకును మర్చిపోలేవని. అప్పుడప్పుడు కన్నీళ్లు కాలువలై ప్రవహించి గుండె పగిలిపోతాందా అనిపిస్తోంది. కానీ నువ్వు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, నీ కొడుకు ఇంకా ఇక్కడే ఉన్నాడని, నిన్ను వినగలుగుతున్నాడని. నువ్వు శరీరాన్ని వదిలేశాక మరి భూమి మీద ఉన్నప్పుడు రోజు నిద్రలోనూ నిన్ను కలుసుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నీ బాధ తగ్గుముఖం పడుతుంది. రోజులో ఏదో ఒక సమయంలో ఓ 10 నిమిషాలు కేటాయించి నీ కొడుకును పిలువు, మాట్లాడు. సో ఎప్పుడు కొడుకు గురించి కాకుండా కొంచెం ఒక టైం పెట్టుకో. నువ్వు ఆ టైంలో నీ కొడుకుతో మాట్లాడాలని ప్రయత్నం చేయి. నువ్వు శరీరాన్ని వదిలేసినా, నువ్వు ఇక్కడే ఉన్నా కూడా నీ కొడుకు నీతో కాంటాక్ట్ అవుతాడు, నీకు నిద్రలో కలుస్తాడు. శరీరం వదిలేసినాక నిన్ను కలుస్తాడు. నీ కొడుకు ఇక్కడే ఉండిపోయాడు, ఆయన ఆత్మ పైకి వెళ్ళట్లేదు, ఎర్త్ బౌండ్ సోల్గానే తిరుగుతోంది. అంటే మర్చిపోమని చెప్పట్లేదు, నీకు బాధ ఉంటుంది, కానీ నీకు చాలా బాధ కలిగినప్పుడు మాత్రమే ఆయనతో మాట్లాడటానికి ట్రై చెయ్యి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అయితే నీకు వెంటనే అతని నుండి సమాధానం రాదు, కానీ అతడు నువ్వు చెప్పేది వినగలుగుతాడు. నీ ప్రియమైన నీ కొడుకు కోసం ప్రార్థించు, ధ్యానం చెయ్యి. ఆత్మలు ఆధ్యాత్మికంగా పెరగటానికి ప్రార్థనలు, ధ్యానం సహాయం చేస్తాయి. కోపాన్ని, చిరాకును, నిస్సహాయతను తొలగించి వారి వారి ఆధ్యాత్మిక ప్రగతికి, పరిణామానికి సహాయపడతాయి. అంతేకాని వారు నిన్ను చూడడానికి వస్తారని కాదు. అదే పనిగా నువ్వు దుఃఖించడం వలన నువ్వు నీ కొడుకు ఆత్మను సంకెళ్లతో బంధిస్తున్నావు. అలా చెయ్యకు, అది నీ కొడుకుకు నరకంతో సమానం. నరకం అంటే ఏమిటో కాదు, అది ఓ హీనమైన మానసిక స్థితి. నీ ప్రియమైన కొడుకు ఆ స్థితిలోనికి వెళ్ళేలా చెయ్యకు. బాధకు, కోపానికి, నిస్సహాయతకు గురి చెయ్యకు. మళ్ళీ చెప్తూ ఉన్నారు బాబా. ఇందాక చెప్పారు, ఆ ఆత్మ ఎక్కువ అలానే బాధపడుతూ ఇక్కడిక్కడే భూమి మీదే ఉండిపోయింది అంటే తన నిస్సహాయతను తలుచుకుని దానికే కోపం వచ్చేసి తన ఆత్మ ఒక రకమైన బాధకి గురవుతుంది అనమాట. అంటే ఒక రకమైన మానసిక స్థితి, అంటే డిప్రెషన్ లాగా ఆ ఆత్మ కూడా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేనేం చేయలేను అని తన మీద తనకే కోపం వచ్చేస్తుంది అనమాట. అలాంటి స్థితిలోకి ఆ ఆత్మని నెట్టేయద్దు. ఆయనకి నువ్వు సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉన్నావు చూడు, నీ బాధ అనేది లాగేస్తోంది ఆయనని. కాబట్టి నువ్వు కోపాన్ని, చిరాకును అవన్నీ తొలగించి ఫస్ట్ అతని ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడేలాగా నువ్వు మారాలి. దానికోసం ముందు ధ్యానం చెయ్యి, ప్రార్థన చెయ్యి. నువ్వు నీ మనసును మళ్ళించుకోవాలి. ఎప్పుడూ ఇంకా దాని మీదే ఉండకూడదు. మనం వేరే వాటి మీదకి మన మనసును తీసుకుని వెళ్ళి కాసేపైనా ఆ దుఃఖంలో నుంచి బయటకు వస్తూ ఉండాలన్నమాట. అలానే ఉండటం వల్ల ఇటు మన ఆత్మ బాధపడుతూ ఉంటుంది, ఈ శరీరం కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిన తర్వాత రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి ఇంకా. కాబట్టి మనం మన శరీరాన్ని బాధ పెట్టుకుంటూ ఉన్నాం. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి మన ఆత్మ తీసుకొని వచ్చిన తొడుగు ఇది. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత హెల్ప్ చేస్తుంది మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి. మనకి ఇది సహాయం చేస్తుంది కదా. సో ఎప్పుడు మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు, మన ఆత్మని కూడా హింసించకూడదు. ఆ ఆత్మని, ఆ కొడుకు ఆత్మను కూడా హింస పెట్టిన వాడే అవుతున్నాడు. సో ఆ దుఃఖంలోంచి నువ్వు ఫస్ట్ బయటకు రా, ధ్యానంలోకి వెళ్ళు అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట బాబా.
రైలు కదిలాక ఎంత సమయం తర్వాత నా కొడుకు రైల్లో నుండి పడిపోయాడో తెలుసుకోవాలనుంది అడిగాడు వాద్వాని. నన్ను నా కొడుకైన ఈ మీడియంను పరీక్షించాలనుకుంటున్నావా అడిగాడు రుద్ర. ఆయన ఇంకా క్వశ్చన్ అడిగాడు. రైలు కదిలిన తర్వాత ఎంతసేపటికి పడిపోయాడు అంటే ఇంకా నమ్మకం ఏమన్నా లేదా నన్ను అండ్ నా కొడుకైన రుద్ర అంటే రుద్ర ద్వారా బాబా వస్తున్నారు కాబట్టి మమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నావా అని అడుగుతున్నారు. లేదు, నీ కొడుకు రైలు స్టేషన్ వదలక మునిపే పడిపోయాడు. రైలు బయలుదేరాక 9:30 సెకండ్ల తర్వాత పడిపోయాడు. పడగానే ట్రాక్ కొట్టుకోక మునుపే చనిపోయాడు. గుండె ఆగిపోవడంతో చనిపోయాడు. అతని ఎడమ కంటికి ఓ రాయి వచ్చి కొట్టుకోవడంతో అతను పడిపోయాడు. ఆ షాక్, ఆ రాయి కలిగించిన దెబ్బ మూలాన గుండె నొప్పి వచ్చింది. దాంతో అతని తల పట్టాలకు తగలక మునుపే ప్రాణం పోయింది. నువ్వు ఇంతవరకు అటాప్సీ రిపోర్ట్ని చెక్ చేయలేదు. వెళ్ళి చూసుకో. అతని ఎడమ కన్ను లోపలి నుండి పగిలిపోయింది. నీతో అతడు చెప్పాడు తాను అలసిపోయానని, కానీ నువ్వు భయపడ్డావు. రోడ్డు ద్వారా అయితే ట్రాఫిక్లో ఇరుక్కుంటాడని, రైలైతేనే అతనికి మంచిదని. నీ భయం సరైనదే. దానికి నిన్ను నువ్వు తప్పు పట్టక్కర్లేదు. అతడికి చావు సమయం వచ్చింది. నీ కొడుకు చావుకు నువ్వు బాధ్యుడవు కావు. నువ్వు ట్యాక్సీలో పంపినా, విమానంలో పంపినా, అసలు ఎక్కడికి పంపకపోయినా నీ కుమారుడు చనిపోయేవాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత తన కొడుకు ఆత్మ వచ్చి చెప్తోంది కదా, నేను టైర్డ్గా ఉన్నాను, చాలా అలసిపోయాను, ట్రైన్లో వద్దు అంటే కూడా నేను ట్రైన్లో తీసుకెళ్ళాను, ఇంకా వాడి చావుకు నేనే కారణమని మళ్ళీ ఈయన బాధపడతాడని బాబా చెప్తూ ఉన్నారనమాట. ఆయనకు చావు టైం అంటే మనకి టైం దగ్గర పడ్డప్పుడు, ఆ టైం అనేది వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళ కారణము ఉన్నా లేకపోయినా కూడా ఏదో ఒక రీజన్తో వెళ్ళిపోతామన్నమాట. అదే చెప్తూ ఉన్నాడు బాబా. నిన్ను నువ్వు తప్పు పట్టుకోవద్దు అస్సలు. ఆయన ఎలా అయినా చనిపోవాల్సిందే. కారులో వెళ్ళినా చనిపోయేదే, విమానంలో వెళ్ళినా చనిపోయేదే. కాబట్టి నువ్వు అది పట్టించుకోవద్దు. నువ్వు ఇంకా ఇంతవరకు అతను అటాప్సీ రిపోర్ట్ కూడా చూడలేదు. ఒక్కసారి చూడు. తన కన్ను పగిలిపోయింది, దానివల్ల గుండె పోటు వచ్చి ఆయన ముందే చనిపోయాడు అనేసి వస్తుంది. నువ్వు వెళ్ళి చూడు అనేసి చెప్తున్నా. ఈయన ఆ బాధలో ఉండి ఆ అటాప్సీ రిపోర్ట్ కూడా చూడలేదన్నమాట. నీ భార్య చేస్తున్న ప్రార్థనలు, నీ కుటుంబం చేసే దాన ధర్మాలు నీ కొడుకును ఆత్మతలంలో సురక్షితంగా ఉంచుతున్నాయి. అంతేకాకుండా అతను నాతోనే ఉన్నాడు. మీ ప్రార్థనలను, మీ దాన ధర్మాలను కొనసాగించండి. ఎంతమంది వృద్ధులకు వీలైతే అంతమందికి, ముఖ్యంగా తమ ఎదిగిన పిల్లలను పోగొట్టుకున్న వారికి సహాయం చేయండి. అనాథలకు, ఎవ్వరూ తోడులేని వృద్ధులకు సహాయం చేయండి. వారి బాగోగులను పట్టించుకోండి. అందుకే చెప్తారు, మనం తల్లిదండ్రులు చేసినది పిల్లల్ని కాపాడుతుంది అనేసి చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రార్థనలు, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ కొడుకుని ఆత్మతలంలో రక్షిస్తోందనమాట ఆ పుణ్యం అనేది. అందుకే వీళ్ళు ఎలా అయితే కొడుకును పోగొట్టుకుని బాధపడుతూ ఉన్నారో అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్న మరో తల్లిదండ్రులు ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి నువ్వు సహాయం చేసినట్టయితే అది ఈ ఆత్మకి ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది అనమాట అని చెప్తూ ఉన్నాడు బాబా. అందుకే అనాథలకి, పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగా సేవ చేయమని. వీటి ద్వారా మీరు మీ కొడుకుదే కాకుండా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు. అదే ఇప్పుడు అనుకున్నాం. గుర్తుంచుకో, ఆత్మహత్య ద్వారా మీ కొడుకును మీరు ఎప్పటికీ కలుసుకోలేరు. కాబట్టి ఆత్మహత్యను గురించి పొరపాటున కూడా ఆలోచించవద్దు. మళ్ళీ కూడా బాబా చెప్తున్నారు, నేను ఇంక వాడు లేనిదే జీవించలేను, నేను కూడా వెళ్ళిపోయి అక్కడ కలుస్తాను అని ఈయన అనుకుంటున్నాడేమో. అందుకే బాబా ముందే చెప్తున్నాడు, పొరపాటున కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, నువ్వు కలుసుకోలేవు అనేసి చెప్తూ ఉన్నారు. నిన్ను నువ్వు చంపుకుంటే నీ కొడుకుకు నువ్వే శత్రువు అవుతావు. అది అతడిని మరింత దుఃఖానికి, కోపానికి, ఆత్మన్యూనతకి గురి చేస్తుంది. కాబట్టి చనిపోయిన వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ప్రార్థించండి, దాన ధర్మాలు చేయండి, ఆనందంగా జీవించండి. ఇక వెళ్ళండి, దేవుడు మీతో ఉంటాడు. ఆత్మహత్య చేసుకుంటే ఆ కొడుకు ఆత్మ ఎందుకు ఇంకా బాధపడిపోతుంది కదా, అయ్యో నేను పోయినానని. నా తండ్రి ఆ దుఃఖంలో తను కూడా తనని కోల్పోయాడు, తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఈయన ఆత్మ అలాగ
ఆత్మన్యూనతా భావానికి గురవుతుందనమాట. తనే కారణమని, ఈయన కారణమని తండ్రి అనుకుంటున్నాడు. తండ్రి అలా అయిందనుకోండి, కొడుకు అలాగే అనుకుంటాడు. కాబట్టి ఇవన్నీ తొలగించాలి అంటే మీరసలు దాని గురించి ఆలోచించొద్దు. వెళ్ళండి, హాయిగా జీవించండి, దాన ధర్మాలు చేయండి, సేవ చేసుకోండి. ఇంక వెళ్ళండి, మీతో ఉంటాడు దేవుడు. అయినా ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదు, నాతోనే ఉన్నాడు అనేసి బాబా వాళ్ళకి చెప్తూ ఉన్నాడనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ చీకటి గదిలో మంటను చూస్తూ, బాబా ఫోటో కేసి చూస్తూ బెడ్ మీద గంటకు పైగా నిద్రపోయాడు రుద్ర. ఆ వ్యక్తి బాధ, విచారం రుద్ర అనుభూతి చెందాడు. 3 గంటల తర్వాత ఓ సెల్ ఫోన్తో దేశ్ముఖ్ వచ్చాడు. వాధ్వాని రుద్రతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. ముందే అనుకున్నాం కదా, ఇలాంటి బాధలో, ఎమోషన్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధని, ఇప్పుడు అంతటి బాధ వాళ్ళు పడుతున్నారని మనం ఫీల్ అయ్యామనుకోండి, ఏ కొంచెమైనా కూడా మనలో ఆ ఫీలింగ్ వచ్చి మనం కూడా అలా కనెక్ట్ అయ్యాము అంటే డెఫినెట్గా వాళ్ళ బాధని మనం షేర్ చేసేసుకున్నాం, మనం తీసేసుకున్నాం కాస్త అన్నట్టుగానే. అందుకే ఈయన చాలా అలసిపోయాడు, ఆ బాధని ఈయన ఫీల్ అయ్యాడు రుద్ర. ఇంకా తర్వాత పడుకుని పోయాడనమాట. ఒక 3 అవర్స్ తర్వాత ఆ వాధ్వాని అనే అతని స్నేహితుడు దేశ్ముఖ్, అతని ద్వారానే కదా రుద్ర దగ్గరికి వాధ్వాని వచ్చాడు. ఆ దేశ్ముఖ్ కాల్ చేసి చెప్తూ ఉన్నాడు, అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని. అతడు అటాప్సీ రిపోర్టు, అంటే మరణ ధృవపత్రం చదివాడట. అందులో ఎడమ కన్ను పగిలిపోయినట్లుంది, గుండెపోటుతో మరణించినట్లు కూడా అందులో ఉంది. తల పట్టాలకు కొట్టుకోకముందే చనిపోయాడు. వాధ్వాని నిశ్చయించుకున్నాడు, ఆనందంగా తాను జీవించాలని, తన కొడుకు తనని చూసి గర్వపడేలా ఉండాలని. బాబా చెప్పింది ఈయనకి ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అటాప్సీ రిపోర్ట్ చూశాక. సో ఇంకా హ్యాపీగా ఉండాలని డిసైడ్ చేసుకున్నాడు. రుద్ర కళ్ళు మూసుకుని భగవంతుడికి ధన్యవాదాలు తెలిపాడు. దుఃఖితుడైన ఓ తండ్రిని స్వాంతన పరచగలిగినందుకు, ఆత్మతలంలో తన తల్లిదండ్రులను వదిలి వచ్చినందుకు బాధపడే ఆ కొడుక్కు కూడా కాస్త ఉపశమనాన్ని ఇవ్వగలిగినందుకు. చాలా బాగుంది. బాబా చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు మనం ఏమేం మార్చుకోవాలి, ఎలాగ థింక్ చేస్తూ ఉన్నాము అనేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ 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 మళ్ళీ. యా, చాలా బాగుంది ఎపిసోడ్. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లోనూ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్కొక్క స్టోరీ పరంగా చెప్తున్నారు మనకి, ఒక్కొక్కరు ఈ జీవితంలో ఇలా జరిగింది అని. అది మనందరి స్టోరీనే. ఒక్కొక్క దాన్ని మనం అన్వయించుకొని, ఓ నా లైఫ్ లో ఈ సందర్భంలో ఇది జరిగింది అని బాబా దానికి చెప్తున్నారు. మనం ఎలా మార్చుకోవాలి, ఆ పరిస్థితి నుండి ఎలా బయటికి రావాలి, ఇవన్నీ కూడా మనకే చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నది ఆత్మ ప్రయాణం గురించి. మరణానంతరం ఆత్మ అనేది ఎలా తన ప్రయాణాన్ని సాగిస్తుంది, దాని శరీరంతో మనం ఇక్కడ ఈ భూమి మీద ఉండి మనకి చాలా కావలసిన వాళ్ళు మరణిస్తే, మనం వాళ్ళ గురించి దుఃఖిస్తే, పైలోకాలకి వెళ్ళలేక ఇటు ఈ శరీరాన్ని మళ్ళీ ధరించలేక ఆత్మ ఎంత క్షోభకి గురి అవుతుంది. అది వాళ్ళ ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్లకుండా మనమే అడ్డుకుంటున్నాం, తెలియక చేస్తున్నాం. ఇదంతా కూడా అజ్ఞానంతో. ఇక్కడ మనకి బాబా సాంఖ్య జ్ఞానం నేర్పిస్తున్నారు. చాలా సరళంగా, అంటే ఒక స్టోరీగా, ఒక చిన్నపిల్లలకి కథలు చెప్పితే ఎలా అంత బాగా అర్థమవుతుందో, మనకి సాంఖ్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం అనేది ఈ స్టోరీస్ ద్వారా అందజేస్తున్నారు బాబా. అది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ, అర్థం చేసుకుంటూ, అది మనం ప్రాక్టీస్ పెట్టాలి. అంటే మనకి ఎవరన్నా ఇలా ఇది ఉంటే గనక వీ కెన్ షేర్ దిస్ నాలెడ్జ్ వాళ్ళతో కూడా. నిదానంగా అందరికీ ఈ నాలెడ్జ్ అనేది అందాలి. అప్పుడే మనం దుఃఖంలో నుంచి తొందరగా బయటపడతాము. అండ్ అది మనకి మంచిది. అంటే ఇప్పుడు చెప్పారు కదా బాబా, దాన ధర్మాలు చేయటం అనేది పైలోకాలకు వెళ్ళిన ఆత్మలకు కూడా చాలా పురోగమనానికి వాళ్ళకి మంచిది, మనకు ఆత్మక పరంగా కూడా మనకి మంచిది. అది ఆ విధంగానే మనం ఉండాలి. కానీ నిత్యం వాళ్ళ గురించి దుఃఖించటం అనేది ఇద్దరికీ మంచిది కాదు. సో అది ఈ రోజు మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నాము. మరి వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం, ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.